ఉక్రెయిన్తో ఇక చర్చలు మొదలు పెట్టాడు ట్రంప్. ఉక్రెయిన్ జెలెన్స్కీని అమెరికాకి ఆహ్వానించాడు ట్రంప్. సో అమెరికాకు పిలిచి మరి రష్యా ఈ రకంగా చెప్పింది, వీటన్నిటికీ యాక్సెప్ట్ చేస్తావా? సరే ఇక యుద్ధం ఆగిపోతుంది, లేదు కాదు కూడదు అనుకుంటే ఇంకా నీ పని పట్టే ప్రసక్తి ఉంది అని చెప్పి రష్యా ఇచ్చినటువంటి వార్నింగ్ డైరెక్ట్గా ఇప్పుడు ట్రంప్ ఒక రకంగా పుతిన్ వాయిస్ని జెలెన్స్కీ ముందు ఉంచబోతున్నారు. పుతిన్ యొక్క మాటల్ని జెలెన్స్కీ ముందు ట్రంప్ పెట్టబోతున్నారు. అయితే రష్యాకు ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదని చెప్పి జెలెన్స్కీ తేల్చేశారట. ఒక ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదు, మా భూభాగాన్ని వాళ్ళకి ఎలా ఇస్తాం, దానికి నీ మధ్యవర్తిత్వం ఏంటి అంటే ఇప్పుడు జెలెన్స్కీ ట్రంప్ పై రెచ్చిపోతున్నారట. ట్రంప్కి చుక్కెదురైందని భావించాలి. ఒకవైపు రష్యా అధ్యక్షుడు నువ్వేం చేసుకుంటావో చేసుకో, నా డిమాండ్స్ ఇవి, ఒప్పిస్తే చెప్పు ఊరుకుంటా, లేదనంటే వాళ్ళని చంపేస్తా. ఇది పుతిన్ చాలా క్లియర్గా చెప్పిన మాట. నా డిమాండ్స్ ఇవి, నేను చెప్తున్న మాటలు ఇవి, దీనికి ఒప్పిస్తావా ఓకే, నేను యుద్ధాన్ని ఆపేస్తా, నాకు పెద్దగా ఆంక్షలు ఏం లేవు, నేను చెప్తున్నలా నాకు ఇబ్బంది కలగకుండా చూసుకోవడమే, అమెరికాకి రష్యాకి ఉక్రెయిన్ నుంచి ఏమాత్రం ఇబ్బంది తలెత్తకుండా చూసుకోవడమే నా బాధ్యత. సో ఆ ఆంక్షల్ని అక్కడ విధించి నువ్వు ఒప్పిస్తే నేను సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ టు గివ్ అప్, నేను యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్తే ఆ మాటల్ని యాసిస్గా ఇప్పుడు జెలెన్స్కీకి ఫార్వర్డ్ చేశారు డొనాల్డ్ ట్రంప్. సో జెలెన్స్కీ ఏమంటారంటే ఒక్క ఇంచు భూమి కూడా ఇచ్చేది లేదు, మా భూభాగాన్ని ఎలా ఇస్తాం, ఇంచు భూమి కూడా ఇవ్వమని చెప్పి జెలెన్స్కీ తేల్చేశారట. ఇక డైరెక్ట్గా అమెరికాకి రమ్మని అడిగితే అమెరికాకి నేను ఒంటరిగా ఎలా వస్తా, యూరోపియన్ దేశాలు ఉన్నాయి నాతో పాటుగా, నేను దేంట్లో అయితే కలవాలనుకుంటున్నానో నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో దేశాలు ఉన్నాయి, వారందరినీ పట్టుకొని వస్తా, ఒక్కడిని ఎట్లా వస్తా అని చెప్పి జెలెన్స్కీ అంటున్నారట. అయితే ఉక్రెయిన్ రాజ్యాంగం ఈ మా భూభాగాన్ని ఇవ్వడానికి ఒప్పుకోరు, శాంతి ఒప్పందం కోసం ఎలాంటి భూభాగాల మార్పిడి ఉండదు, రష్యా అధ్యక్షుడు పెట్టిన ఏ ఒక్క ఆంక్షకు కూడా నేను ఒప్పుకోను, నాకు డైరెక్ట్గా ఆయన యుద్ధాన్ని ఆపేస్తున్నానని చెప్పి ఆపేయాలి, అంతేగాని నాపై కండిషన్ పెడతాడా, నేను ఎప్పుడు అసలు ఒప్పుకొని కండిషన్స్ అని చెప్పి జెలెన్స్కీ సమాధానం ఇవ్వబోతున్నారట. మరోవైపు ఇవాళ ట్రంప్తో జెలెన్స్కీ భేటీ కాబోతున్నారు. అయితే శనివారం ట్రంప్తో పుతిన్ భేటీ అయ్యారు, ఈరోజు జెలెన్స్కీ భేటీ అవుతున్నారు. అది జెలెన్స్కీతో పాటుగా నాటో దేశాలకు సంబంధించిన అధినేతలు కూడా రాబోతున్నారట. అయితే పుతిన్ డిమాండ్ చేసిన దాంట్లో డోంటెస్క్, లుహాన్స్క్, కేర్సన్, జిపోటియా ఈ ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతాలన్నింటి కూడా తమ భూభాగంలోకి కలపాలని రష్యా అధ్యక్షుడు అడుగుతున్నాడు. బికాజ్ ఈ ప్రాంతాల్లో హార్బర్స్ ఉన్నాయి, కొన్ని పోర్ట్ ఏరియాలు ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా కొంత సముద్ర మార్గంగా రష్యా వినియోగించుకోవాలనుకుంటోంది కాబట్టి ఈ ప్రాంతాలను ఇవ్వమని చెప్పి అడుగుతోంది. కానీ జెలెన్స్కీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ ఏమనుకున్నారంటే జెలెన్స్కీ ఓ పిచ్చోడు, వాడు మూర్ఖుడు, వాడు జోకర్, నేనేది చెప్తే అదే వింటాడు, వాడికి నేను ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను, యుద్ధ సామాగ్రి అందిస్తున్నాను కదా, సో నేను చాలా గొప్పోడిని, నా అంతటి గొప్పోడు లేడు, అమెరికా అధ్యక్షుడు అవ్వడం అంటే చిన్న విషయమే, ఏకంగా డైరెక్ట్గా దేవుడి దగ్గర నుంచి రాలిపడేట అట్లాంటి వ్యక్తులం అని చెప్పి పిచ్చిగా, మూర్ఖంగా, పిచ్చివాడ్లా భావించి రష్యా పైన ఒత్తిడి తేవడాలు, రష్యా మాట వినలేదని చెప్పి భారత్ పై ఒత్తిడి తేవడాలు. ఈ పిచ్చోడికి నాకు అర్థం కాదు, డొనాల్డ్ ట్రంప్కి ఉక్రెయిన్ మాట వింటుందని చెప్పి భావించి అందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి అట్టకెళ్ళకి రష్యాని మెప్పించుకునే ప్రయత్నం చేశాడు. రష్యాని పిలిపించుకున్నాడు, రష్యా డిమాండ్స్ ఏదో ముందు పెట్టేసింది. రష్యాని రప్పించడం కోసం భారత్పై ట్యాక్స్ పెంచిండు, చైనాపై ట్యాక్స్ పెంచాడు. ఈ రకంగా పిచ్చి ప్రవర్తనలు, దుర్మార్గపు చర్యలకు పాల్పడ్డాడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఆఖరికి వస్తే ఏమైంది, జెలెన్స్కీనే మాట వినడం బంద్ చేశాడు. జెలెన్స్కీ నేను ఇవ్వబడవా నాకు చెప్పడానికి అన్నట్టుగా డైరెక్ట్గా ట్రంప్ని ఎదిరిస్తున్నాడు. ట్రంప్ని ఇంచు భూమి కూడా ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, రష్యా ఒప్పందానికి నేనెందుకు అంగీకరిస్తాను, అయినా నువ్వెవడు చెప్పడానికి, ఇది జెలెన్స్కీ వర్షన్గా ఉంది. ఫస్ట్ ఈ మూర్ఖుడికి, ఈ ట్రంప్కి ఒక రకంగా చెప్పాలంటే ఒక మానసిక రుగ్మత, పిచ్చోడైపోయాడు పూర్తిగా, వయసు మీద పడిపోయింది, సుమారుగా 80 ఏళ్ళ వయసు దగ్గరికి వచ్చింది, పిచ్చోడైపోయాడు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, అందుకే అతిగా భావించాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఉక్రెయిన్ నేను చెప్పింది వింటుంది, నేను ఎంత చెప్తే అంత ఉక్రెయిన్కి నా మాట జవదాటదు అని చెప్పి భావించాడు. కానీ ఉక్రెయిన్ ఏమంటోంది, నేను ఎట్టి పరిస్థితుల్లో రష్యా ఒప్పందానికి ఒప్పుకోను, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ, నువ్వెవరు నాకు చెప్పడానికి, నాకు అడగడానికి నువ్వెవరు, అసలు నా భూభాగాన్ని ఇవ్వమని చెప్పి నువ్వెలా అడుగుతావని చెప్పి స్ట్రైట్ ఫార్వర్డ్గా వార్నింగ్ కూడా ఇస్తున్నాడట జెలెన్స్కీ. సో ఈరోజు భేటీ జరగబోతోంది, భేటీలో ఏం జరుగుతుందో కొంత ఆసక్తి రేపుతోంది. సో ప్రస్తుతం మన రైట్ సైడ్లో చూస్తున్నాం. సో తనతో పాటుగా ఉక్రెయిన్ జెలెన్స్కీతో పాటుగా అటు ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్, జాయింట్ స్టేట్మెంట్ ఆఫ్ ద లీడర్స్ ఆఫ్ ద నార్డిక్ Baltic 8 on Ukraine.
So we remain steadfast in our support to Ukraine and to efforts, including by President Trump, to end the Russia war of aggression against Ukraine. To achieve a just and lasting peace, the next step must be together with Ukraine. Only Ukraine can make decisions concerning its future. No decisions on Ukraine without Ukraine, and no decisions on Europe without Europe. So ఇక్కడ ఉక్రెయిన్కి సంబంధించి ఆ ఒప్పందంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఆ వివాదంలో మేము సైతం ఉంటామని చెప్పి అక్కడ యూరోపియన్ కంట్రీస్, యూరోపియన్ నేషన్స్, యూరోపియన్ యూనియన్ కానివ్వండి, నాటో కంట్రీస్ అన్ని కూడా సిద్ధమవుతూ ఉన్నాయట. మేము కూడా జెలెన్స్కీతో పాటుగా చర్చిస్తాము, మీరు కూడా చర్చించండి. కానీ ఇది పూర్తిగా తన భూభాగాన్ని కూడా మనం ఇవ్వమని చెప్పి అడగడం మాత్రం దుర్మార్గం, ఈ దౌర్జన్యం. మీరు కూడా అలా అడగండి, నేను ఒంటరిగా ఎలా వస్తాను, నేను కూడా ఈ దేశాలకు సంబంధించి అధినేతలను తీసుకొని వస్తాను, మాట్లాడదామని చెప్పి జెలెన్స్కీ అంటున్నాడు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. Well, thank you very much, Mr. President. That was very profound. And I will say that I believe we had a very productive meeting. There were many, many points that we agreed on. Most of them, I would say, a couple of big ones that we haven't quite gotten there, but we've made some headway. So there's no deal until there's a deal. I will call up NATO in a little while. I will call up the various people that I think are appropriate, and I'll of course call up President Zelensky and tell him about today's meeting. It's ultimately up to them. They're going to have to agree with what Marco and Steve and some of the great people from the Trump administration who've come here, Scott and John Radcliffe. Thank you very much. But we have some of our really great leaders. They've been doing a phenomenal job. We also have some tremendous Russian business representatives here, and I think everybody wants to deal with us. We've become the hottest country anywhere in the world in a very short period of time, and we look forward to that. We look forward to dealing. We're going to try and get this over with. We really made some great progress today. I've always had a fantastic relationship with President Putin, with Vladimir. We had many tough meetings, good meetings. We were interfered with by the Russia hoax. That made it a little bit tougher to deal with, but he understood it. I think he's probably seen things like that during the course of his career. He's seen it all, but we had to put up with the Russia hoax. He knew it was a hoax, and I knew it was a hoax, but what was done was very criminal. But it made it harder for us to deal as a country in terms of the business and all of the things that we'd like to have dealt with. But we'll have a good chance when this is over. So just to put it very quickly, I'm going to start making a few phone calls and tell them what happened. But we had an extremely productive meeting, and many points were agreed to. There are just a very few that are left. Some are not that significant. One is probably the most significant, but we have a very good chance of getting there. We didn't get there, but we have a very good chance of getting there. I would like to thank President Putin and his entire team, whose faces, who I know in many cases, other than that, whose